అందరికీ నమస్కారం. నేను మీ సాయిలక్ష్మి చాగంటి ఫ్రమ్ హితైషి టీవీ. మాఘ పురాణ పఠనంలో భాగంగా 3వ అధ్యాయం ఈరోజు మన హితైషి టీవీలో వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అందరి కోసం గురుపుత్రిక కథ. కైలాసంలో పరమేశ్వరుడు సర్వమంగళాదేవిని చూసి మాఘమాస వ్రతం చేసి చిరకాల సౌభాగ్యాన్ని సొంతం చేసుకుని సర్వపాప విముక్తురాలై భర్తతో విష్ణులోకాన్ని చేరిన బ్రాహ్మణ పుత్రిక కథ చెబుతాను వినుమంటూ చెప్పడం ప్రారంభించాడు. పూర్వకాలంలో సౌరాష్ట్ర దేశంలో సుదేవుడనే బ్రాహ్మడుండేవాడు. అతడు మహాపండితుడు. అతని దగ్గరకు వచ్చి చాలామంది శిష్యులు వేదశాస్త్రాలు అధ్యయనం చేస్తూ ఉండేవారు. ఆయనకు ఒక కుమార్తె ఉంది. ఆమె మహా సౌందర్యవతి, యుక్త వయస్కురాలయ్యింది. వసుదేవుడు ఆమెకు సంబంధం వెతుకుతూ ఉన్నాడు. ఒకనాడు సుమిత్రుడనే శిష్యుణ్ణి గురువుగారు ఫలాలు, సమిధలు, దర్భలు తెమ్మని అడవికి పంపారు. అతనితో పాటు గురుపుత్రిక కూడా ప్రయాణమైంది. సుమిత్రుడు ఎంతగా నివారించినా వినకుండా అతని వెంట అడవికి బయలుదేరింది. అడవిలో చాలా దూరం వెళ్ళాక ఒక పెద్ద చెరువు కనిపించింది. దాని చుట్టూ చెట్లు, లతలు, పూలతోనూ కాయలతోనూ చాలా మనోహరంగా కనిపిస్తున్నాయి. ఆ పూల మీది నుంచి వచ్చే గాలులు సువాసనలతో అలసిపోయిన వారిని సేద తీరుస్తున్నాయి. నీరు కలువలతోనూ తామరలతోనూ నిండి నిర్మలంగా ఉంది. ఆ పూల మీదుగా తిరుగుతున్న తుమ్మెదల ఝుంకారంతో ఆ ప్రదేశం అంతా నిండిపోయింది. చిలుకలు, గోరువంకలు పలికే కమ్మని పాటలు చెవులకింపుగా వినిపిస్తున్నాయి. గురుపుత్రిక ఆ చెరువులోని నీళ్లు త్రాగి కొన్ని పళ్ళు తిని విశ్రాంతిగా కూర్చుంది. అప్పుడు ఆమె మెదడులో ఒక వికృతమైన ఆలోచన వచ్చింది. నేను పడుచుదానను కదా, నా పక్కనే అందగాడైన పడుచువాడు కూడా ఉన్నాడు. ఇది ఏకాంత మనోహర ప్రదేశం. ఇలాంటి చోట నా యవ్వనాన్ని ఎందుకు సార్థకం చేసుకోకూడదు అనుకుంది. వెంటనే సుమిత్రుని దగ్గరకు చేరి మెల్లగా తన మనసులోని కోరికను తెలియచెప్పింది. అతడు హరిహరి అంటూ 2 చెవులు మూసుకుని, నీవు మా గురుపుత్రికవు, నాకు సోదరి లాంటి దానవు. నీవు ఇలాంటి అసభ్యకరమైన కోరిక కోరకూడదు సుమా, చాలా తప్పు. నీ మనసు మార్చుకుని ఇంటికి పదమన్నాడు. ఆమె తన కోరికను ఆపుకోలేక, నేను సౌందర్యవతిని కానా, నన్నెందుకు తిరస్కరిస్తున్నావు? ఈ ఏకాంత మనోహర ప్రదేశంలో మన విహారం ఎంత ఆనందాన్నిస్తుందో నీకు తెలియదా? నువ్వు నన్ను కాదంటే ఈ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటాను. నేను లేకుండా ఒంటరిగా ఇంటికి వెడితే నిన్ను మా తండ్రి శపిస్తాడు. అంతటి అనర్థాన్ని కొని తెచ్చుకోవటం తెలివైన పని కాదు కదా. రా, నాతో ఆనందంగా విహరించు, కాదనకు అని అతన్ని నిర్బంధించింది. సుమిత్రుడింకా ఆమె మాట కాదనలేకపోయాడు. అక్కడున్న పూలతోనూ ఆకులతోనూ చిగుళ్లతోనూ పాన్పు అమర్చుకొని వారిద్దరూ ఆనందడోలికల్లో తేలిపోయారు. తనివి తీరా సౌఖ్యాలు అనుభవించిన తరువాత వారిద్దరూ పళ్ళు, దర్భలు, సమిధలు తీసుకుని ఇంటికి చేరారు. ఆ తర్వాత కొంతకాలానికి గురుపుత్రిక కాశ్మీరీ దేశుడైన బ్రాహ్మణ యువకునితో సంబంధాన్ని కుదర్చడానికి తండ్రి సిద్ధపడ్డారు. సుదేవుడు కుమార్తె వివాహం చాలా వైభవంగా జరిపించి ఆమెను అత్తవారింటికి పంపించి వేశారు. ఆమె భర్తతో కొన్నేళ్లు కాపురం చేసింది. ఉన్నట్టుండి ఆమె భర్తకు హఠాత్తుగా ఏదో రోగం పట్టుకుంది. ఎంతోమంది వైద్యులకు చూపించినా, ఎన్ని మందులు మింగించినా ఆ రోగం ముదురుతోందే గానీ తగ్గటం లేదు. జీవోత్సవంలా అయిపోయాడు. చిన్నతనంలోనే ఆమెకు సంసార సౌఖ్యం లేకపోయినందులకు ఆమె తల్లిదండ్రులు చాలా విచారిస్తున్నారు. ఒకనాడు దృఢవ్రతుడనే ఒక మహాయోగి సుదేవుని ఇంటికి వచ్చాడు. సుదేవుని విచారానికి కారణం అడిగాడు. ఆయన కుమార్తె అవస్థను గురించి చెప్పి విచారించాడు. దృఢవ్రతుడు తన దివ్య దృష్టితో చూసి, సుదేవా, నీ కుమార్తె పూర్వజన్మలో ఒక రాజకూతురు అయినా వయస్సు వచ్చినప్పటి నుండి వ్యభిచారిణి అయి పరపురుషులతో ఆనందిస్తూ ఉండేది. తన స్వేచ్ఛావిహారానికి అడ్డు వస్తున్నాడని తన భర్తను కూడా రహస్యంగా చంపించేసింది. చివరికి రోగిష్టిదై ఆ బాధలు పడలేక ఆత్మహత్య చేసుకుంది. భర్తను చంపిన దోషం వల్లను, ఆత్మహత్యా దోషం వల్లను ఆమెకు ఈ జన్మలో ఈ పరిస్థితి కలిగింది. అంతటి పాపాత్మురాలు శ్రోత్రియ బ్రాహ్మణుడైన నీ ఇంట్లో ఎలా పుట్టిందనుకుంటున్నావా? దానికి ఒక కారణం ఉంది. ఆ పూర్వజన్మలో తన స్నేహితురాళ్లు బలవంతం చేస్తే ఒక మాఘశుద్ధ సప్తమి నాడు సరస్వతీ నదికి వెళ్ళింది. చెలికత్తెలతో పాటు స్నానం చేసింది. వారు ఇసుకతో గౌరీదేవిని చేసి పూజిస్తూ ఉంటే
వారి నిర్బంధం మీదనే 4 పూలు గౌరీదేవి మీద చల్లింది. ఆ పూజా ప్రభావం చేత శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. ఈ జన్మలో కూడా పెళ్లి కాకముందు కన్యగా ఉన్నప్పుడు నీ శిష్యుడైన సుమిత్రునితో కలిసి అడవికి వెళ్లి అతనిని అనేక విధాల బలవంతం పెట్టి అతనితో విహరించింది. మరి పూర్వజన్మలోనూ ఈ జన్మలోనూ చేసిన పాపఫలం అనుభవింపక తప్పుతుందా? అందుకే ఆమె సంసారం అలా అయ్యింది. భర్త ప్రాణావశిష్యుడై ఉన్నాడు అని చెప్పగా విని సుదేవుడు తన కూతురి దుష్ట ప్రవర్తనకు సోదర సమానుడైన తన శిష్యునితో రమించినందుకు చాలా బాధపడి ఆ మహాయోగితో ఇలా అన్నాడు: స్వామి, నా కూతురి పాపకర్మలకు పరిహారం లేదా? ఆమె భర్తతో తిరిగి సుఖంగా బ్రతికే యోగమే లేదా అని అడిగాడు. అప్పుడు ఆ యోగి, సుదేవా, అన్నీ తెలిసిన పండితుడవు, నువ్వు కూడా ఇలా విచారిస్తే ఎలాగా? ఈ పాపాలకు పరిహారం ఉంది. ఇది పుష్యమాసం, కృష్ణపక్షం, వచ్చేది మాఘమాసం. ఆ మాసమంతా నీ కుమార్తె చేత మాఘవ్రతం చేయించు. ఉదయాన్నే నదిలో స్నానం, తరువాత ఇసుకతో గౌరీ ప్రతిమ, దానికి పూజ, వస్త్ర కంబళాదులను దానంగా ఇవ్వటం, మాఘపురాణ శ్రవణం మొదలైన వాటితో మాఘమాస వ్రతం చేయించు. అంతేకాదు, మాఘశుద్ధ తదియనాడు ఒక చేటలో పసుపు, కుంకుమ, చీర, రవికెల గుడ్డ, చెవి కమ్మలు, పళ్ళు, పూలు మొదలైనవి పెట్టి ఇంకొక చేట దానిమీద బోర్లించి 7 ముత్తైదువులకు మూసి వాయనాలు ఇప్పించు. దక్షిణ తాంబూలాలతో వారికి పూజలు జరిపించు. ఈ మాఘమాస వ్రతం యథావిధిగా ఇలా జరిపిస్తే మీ అల్లుడు బ్రతుకుతాడు. నీ కుమార్తె సర్వపాప విముక్తురాలై 100 ఏళ్ళు మాంగళ్య శోభలతో సంతానవతి అయి జీవిస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. సుమిత్రుడు తన కుమార్తె చేత మాఘమాస వ్రతం చేయించాడు. ఆమె పాపాలు తొలగిపోగా తన భర్తతోనూ సంతానంతోనూ 100 ఏళ్ళు సుఖంగా జీవించి చివరికి శ్రీ లక్ష్మీనారాయణుని సాన్నిధ్యాన్ని పొందింది అని పరమశివుడు పార్వతికి చెప్పాడు. ఇది మాఘమాసం పురాణం 3వ అధ్యాయం.